నా మీద అరిస్తే ఒప్పుకోను. ఇది మా ఆడోళ్ళ రాజ్యం. ఎక్కువ మాట్లాడావంటే మా ఇంటికి వెళ్ళిపోతా. మా అమ్మ నాన్న కూడా నన్ను చదివించారు. ఏం నాకే తక్కువ? నేను ఇండిపెండెంట్ గా బతకగలను. చూపించమంటావా నా పవర్? మీ పార్సల్ వచ్చింది. నేను కామెడీ చేసా. ప్లీజ్ నాకు ఒక 500 ఇవ్వండి. పార్సల్ తెచ్చుకోవాలండి ప్లీజ్. ఇండిపెండెంట్ లేడీ. నన్నే ఎక్కిరిస్తావు కదా, నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా. నేను కూడా గుడికి పోతా. నువ్వు గుడికి వెళ్ళి దేవుణ్ణి ఎంత మొక్కున్నా నేను రానంటే రాను. మొక్కుకోవడానికి కాదు, మొక్కుబడి తీర్చుకోవడానికి. ఇంత తొందరగా నా కోరిక తీర్చావయ్యా దేవుడా అని. అబ్బా నిద్రలోనే ఎంత బాగున్నావే. నిద్రలో నేను క్యూట్ గా ఉన్నానా? క్యూట్ గా ఉన్నావని కాదు, నీ నోరు మ్యూట్ గా ఉన్నదని. నువ్వు మ్యూట్ గానే పడుకొని నేను కొంచెం బయట దాకా వెళ్ళొస్తా. మగాడికి బయట ప్రశాంతత రా. ఎందుకు ఏమంత అర్జెంట్ కి పిలిచావా? ఏం లేదురా, అమ్మ నాన్నది ఒకటే టెన్షన్ రా. ఏమైంది? సంవత్సరం క్రితం తెలిసిన వాళ్ళని చెప్పి బంగారం ఒక షాప్ లో కుదవబెట్టామా. ఇప్పుడేమో వడ్డీ కట్టట్లేదని వేలం వేస్తానంటున్నాడు. బంగారం కూడా చాలా ఎక్కువ రా. ఇప్పుడేమైనా మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. సరే, నీ కుదగలో ఉండే బంగారాన్ని కొనేసి ఎక్కువ డబ్బులు ఇస్తే నీకు ఓకేనా? అవునరా. మీ బంగారం కూడా బ్యాంకుల్లో గానీ ప్రైవేట్ సంస్థలో గానీ ఎక్కడ